కరీంనగర్ జిల్లా ప్రజలు మరోసారి రాజకీయ చైతన్యం ప్రదర్శించారు. ఇంతకాలం కాదనుకున్న పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో మాకు పనే లేదన్నట్లుగా ప్రవర్తించిన జిల్లా ఓటర్లు ఈసారి వారినే అక్కున చేర్చుకున్నారు. అదే సమయంలో హేమాహేమీలైనా సరే వాళ్లతో ఇక మనకు పని లేదనుకున్నారో ఏమో పక్కన పెట్టేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ఫలితాల మెజార్టీ చూస్తే రాష్ట్రం మొత్తం ఫలితాలను ప్రతిఫలించే విధంగా తీర్పునిచ్చినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 13 స్థానాల్లో 8 మంది కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించారు. ప్రభుత్వ పక్షాన 8 మందిని ఎన్నుకున్న జనం తమకు కష్టమొస్తే గలం వినిపించేందుకు ప్రతిపక్షంగా కూడా ఓ 5 గెలిపించుకున్నారంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన యువకుడు కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ తమకేదో చేశారన్న నమ్మకంతో ఆయనకు పదవి కట్టబెట్టారు. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నేతను ఓడించి తొలిసారిగా కౌశిక్ రెడ్డికి పట్టం కట్టారు. పాపం పదే ఓడిపోతున్నారన్న సానుభూతితో ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను, వేములవాడలో ఆది శ్రీనివాస్ ను, రామగుండంలో మక్కాన్ సింగ్ ను, చొప్పదండిలో మేడిపల్లి సత్యంను గద్దెనెక్కించారు. లాస్ట్ ఛాన్స్ ప్లీజ్ అంటూ జనాల దగ్గరికెళ్లి ఓట్లడిగిన సీనియర్ నేతలైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని జగిత్యాలలో, సోమార్పు సత్యనారాయణ్ ను రామగుండంలో ప్రజలెందుకో ఆదరించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీదే హవా. మళ్లీ అలాంటి హవా ఈ ఎన్నికల ఫలితాల్లో వచ్చినట్లయింది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత క్రమేణా కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేవలం 1 సీటుకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 13 నియోజకవర్గాల్లో 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. విజయం సాధించిన వారిలో మంతని నుంచి శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి విజయ రమణారావు, రామగుండం నుంచి రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్, మాన్కొండూరు నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్లు విజయాలు సాధించారు. వీరిలో పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్లు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పుడున్న సంబరాన్ని ఓటర్లు మళ్లీ నీరుగార్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఒకప్పుడు టీడీపీని అందలమెక్కించిన కరీంనగర్ జిల్లా జనం తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతకాలం బీఆర్ఎస్ ను భుజాల మీద మోశారు. ఆ మోత బరువెక్కిందని నేలకేసి కొట్టి ఇప్పుడు కాంగ్రెస్ ను చేరదీశారన్న నిజం మర్చిపోవద్దంటున్నారు విశ్లేషకులు. చైతన్యవంతులున్న చోట నాయకులు మరింత బాధ్యత తిరిగి ప్రవర్తించాల్సి ఉంటుందంటున్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావడంతో ఇక్కడి నేతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.